హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేతా గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకోండి. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? సార్ చూసుకున్నట్లయితే ఏదైతే విశాఖపట్నానికి చెందిన గత 2-3 రోజుల నుంచి ఏదైతే బోడెమ్మ బంగ్లా అని చెప్పేసి చాలా వరకు పెద్ద ఎత్తున వివాదం తలెత్తుతుంది. అసలు హిందువులపై అలాంటివి ఎందుకు చేస్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు? వాళ్ళకి చేస్తే ఏం వస్తుంది సార్? మొదటిగా మీకు మీ ద్వారా టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ కూటమి పార్టీలకు నేను హెచ్చరిస్తున్నా డైరెక్ట్గా ఏం లే, ఎందుకంటే వీళ్ళు హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందూ ద్రోహులు. వీళ్ళు ఈ కూటమి నేతలంతా కూడా హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందూ ద్రోహులు. చూస్తున్నాం గతంలో దేవాలయాల విషయంలో కానీ, దేవాలయాల కూల్చడంలో కానీ, దేవాలయాలను ఈ మధ్య కాలంలోనే చూసాం, ఒక శివలింగం కూడా ఒకటి ఇది చేశారు. దాన్ని ఇటువంటి కార్యక్రమాలంతా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు వీరి యొక్క ఎమ్మెల్యేలకు కానీ, కార్పొరేటర్లకు కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ భూ కబ్జాలు చేయమని ఒక లైసెన్స్ ఇచ్చినట్టు ఉంది. అంటే దీంట్లోకి మనము పూర్వాపరాలు ముందుకు వెళ్తే విశాఖపట్నంలో బోడెమ్మ వారి బంగ్లా అనేది ఒకటి ఉంది. ఈ బంగ్లా విశాఖపట్నంలో 31వ వార్డులో శాలివాహనపేటలో, దాన్ని ఏమంటారంటే మందగిరి వారి వీధి అని కూడా అంటారు. దీంట్లో దాదాపు గత 120 సంవత్సరములుగా, అంటే 120 సంవత్సరాల నుంచి మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి పితృ కార్యక్రమాలు, అంటే అపరకర్మల భవనము అంటారు దాన్ని. హిందువులు ఎవరైనా సరే, ఏ కులానికి అవసరం లేకుండా మన కులంలో హిందువుల్లో ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఈ 15 రోజులు చనిపోయిన రోజు నుంచి 13వ రోజు వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలను దాదాపు 120 సంవత్సరం నుంచి అక్కడ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన 1902లో తెన్నేటి విశ్వనాథం అనే ఆయన, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం అనే అతను, జమీందార్ గారు కలిసి ఈ హిందూ కార్యక్రమాలు జరుపుకోవడానికి అపరకర్మల భవనానికి ఈ స్థలాన్ని వారు కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ నిరంతరం అపరకర్మలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో ఈ భవనాన్ని 30వ వార్డు కార్పొరేటర్, మరి అక్కడ ఉన్నటువంటి సీతంరాజు సుధాకర్ అనేటువంటి ఒక ఆయన టీడీపీ, వీళ్ళంతా టీడీపీ వాళ్ళేనమ్మా. ఈ 30వ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నము, మరి వచ్చి ఒక ఆమె కోడూరు కొండమ్మ అనే సీతంరాజు సుధాకర్. ఈ సీతంరాజు సుధాకర్ కూడా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు, హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలిసినవాడు. అటువంటి వాడు కూడా వీళ్ళతో కుమ్మక్కై ఈ యొక్క భవనాన్ని కబ్జా చేసి, అంటే కోట్లలో వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ స్థలం, దాదాపు కోట్ల విలువ చెందింది. అక్కడ చేస్తున్నది ఇటువంటి కార్యక్రమాలు బ్రాహ్మణులే చేశారు. ఏ కులం వారు చెందిన వారు అక్కడికి వెళ్ళినా బ్రాహ్మణులు పూజారులుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. దానిపై యాక్చువల్గా ఈ యొక్క దీనిపై కూడా 2017 నుంచి హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ హైకోర్టులో కేసు నడిపే విధంగా హైకోర్టు వారికి కూడా అప్పట్లో ఈ జీహెచ్ఎంసీ, అంటే ఏదైతే మన మున్సిపాలిటీ ఉంటుందో, వాళ్ళు కూడా ఈ స్థలంపై మాకు ఎటువంటి ఆధారాలు లేవు, ఇది మాది కాదు అని హైకోర్టు వారికి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. హైకోర్టు వారికి కూడా వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని. అక్కడ హిందూ సంఘాలన్నీ కూడా, విశ్వ హిందూ పరిషత్ కానీ ఈ యొక్క కార్యక్రమాల్లో చాలా దండిగా, బజరంగ బలి, మళ్ళీ బ్రాహ్మణ సంఘాలు అంతా కూడా ఆందోళన కార్యక్రమాలు దాదాపు 2-3 రోజులుగా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మెయిన్గా ఈ సీతంరాజు సుధాకర్, ఇతను ఒక బ్రాహ్మణుడు. నేను సీతంరాజు సుధాకర్ మీ టీవీ ద్వారా అడుగుతున్నా, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. సీతంరాజు సుధాకర్, నువ్వు ఒక బ్రాహ్మణుడివేనా? హిందువుగా ఉండి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసి ఒక అపర కర్మల భవనాన్ని కబ్జా, ఆ వార్డు ఉన్నటువంటి 30వ వార్డు కార్పొరేటర్తో కలిసి నువ్వు కబ్జా చేయడానికి హిందూ సమాజం ఒప్పుకోదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సీతంరాజు సుధాకర్ అతను చేసే పనులన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు. ఇక్కడే సీతంరాజు సుధాకర్ ని సరే మీరు తిడుతున్నారా లేదా అని విషయం పక్కకెట్టేద్దాం సార్. అసలు తనకొచ్చే ప్రాఫిట్ ఏంటి? అసలు ఆయన ఒక బ్రాహ్మణుడు అయి ఉండి అసలు తనకొచ్చే ప్రాఫిట్ ఏంటి? టీడీపీ వాళ్ళకి అతను కూడా టీడీపీనే. అతను కూడా ఏదో ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఒక నియోజకవర్గానికి. అతనికి టీడీపీ వచ్చేది ఏం లేదమ్మా. కబ్జా చేస్తే ఆ స్థలం ఎప్పట్లోనో కొంతమంది 3 మహానుభావులు హిందూ సంఘాలకు ఇచ్చారు. ఆ హిందూ సంఘాలకు అపరకర్మల భవనం నిర్వహించుకుంటున్నారు.
ఎవరు మాట్లాడరు కదా, అక్కడ బ్రాహ్మణులు ఉంటారు. ఇతనికి బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి తెలిసినవాడు, ఎవరు మాట్లాడరు. వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా భయపెట్టి, నయానో భయానో భయపెట్టి ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేసి అమ్ముకోవాలని, అంతే. ఇంకేముంది వాళ్ళకి లాభం ఏముంది? తలాకింత. ఇప్పుడు మామూలుగా ఏదో అంటారు కదా, ఇంత అయితే తలాకింత, గెరిటెడ్ వస్తే తలాకింత స్పూన్ వస్తుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఇటువంటి కార్యక్రమాలు 4 రోజుల నుంచి జరుగుతుంటే అక్కడ ఉన్న వారంతా కూడా బ్రాహ్మణ సంఘాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ పోయి జిహెచ్ఎంసీ వాళ్ళకి, కలెక్టర్లకి లెటర్లు ఇచ్చారు. ఏమాత్రం 3-4 రోజులైనా పట్టించుకోవడం లేదు. కానీ ఈ పరంగా ఏదైనా చూస్తుంటే దేన్నైనా ఇదే కార్యక్రమంగా చేసి పెడతారు కదా. దాదాపు ఎవరన్నా ఇల్లు లేరంటే ఆ ఇంటిని కబ్జా చేయడం, ఆక్యుపై చేయడం, ఈ టీడీపీ గవర్నమెంట్ లో ఒక పరిపాటి అయిపోయింది వీళ్ళకి. అంటే తెలుగుదేశం అధినాయకులు వీళ్ళకు లైసెన్స్ ఇచ్చినట్టుంది కానీ ఈ యొక్క హిందూ సమాజానికి వీళ్ళు, అందుకని నేను మొదట్లోనే చెప్పాను, వీరు హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు అని. అంటే ఇటువంటి కార్యక్రమాలంతా చేస్తున్నారు. ఈ యొక్క స్థలాన్ని సీతంరాజు సుధాకర్ గాని, 30వ వార్డు కౌన్సిలర్ గాని, అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు గాని ఎవరు నోరెత్తడం లేదు. అంటే ఒక బ్రాహ్మణుడు అయి ఉండి కూడా సార్ ఇక్కడ అంటే మతాన్ని మర్చిపోయి, హిందూ మతత్వాన్ని అంటే మతాన్ని మర్చిపోయి తను పార్టీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? అదే మాకు సిగ్గు, బ్రాహ్మణులకంతా మేము సిగ్గుపడుతున్నాం. ఒక బాధ్యతాయుతమైన ఒక పోస్ట్ లో ఉన్న సీతంరాజు సుధాకర్ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యాన, జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో అతనికి అప్పట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు, ఓడిపోయారు. ఏదో మళ్ళీ ఇప్పుడు పదవిని ఆశించి అక్కడికి వెళ్ళారు. సరే, పార్టీలు క్లారిఫికేషన్ సార్, ఒక డౌట్, అతను పండితులేనా? ఆయన అతను కూడా ఒక బ్రాహ్మణుడు అమ్మా. ఇంకా పండితుడు అంటే ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడు, అర్చకుడు కాదు, బ్రాహ్మణుడు అంతే. ఒక బాధ్యతాయుతమైన పోస్టు నిర్వహించాడు. రాష్ట్రంలో బ్రాహ్మణులు అంటే ఏం తెలుసు, హిందువులంటే ఏం తెలుసు, హిందూ సంఘాలంటే ఏం తెలుసు, మనము చనిపోయిన తర్వాత మన పితృదేవతలకు మనం ఎలా పిండ ప్రదానాలు చేయాలన్న విషయం తెలుసు. అటువంటి వాడు సిగ్గుండి ఇటువంటి కార్యక్రమాలను ఆపి అక్కడ తాళాలు వేయించడం అనేది నిన్ను బ్రాహ్మణ జాతే కాదు, ఏ ఒక్క హిందూ కూడా రాష్ట్రంలో క్షమించరు అని చెప్పి నేను సీతంరాజు సుధాకర్కి హెచ్చరిస్తున్నా. ఇదే విధంగా ఇదే కార్యక్రమాలు చేశారంటే మేమంతా కూడా, రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలంతా కూడా విశాఖపట్నంలో దిగి మీ అంతు తేలుస్తాం. మళ్ళీ ఆ యొక్క భవనాన్ని తాళాలు తీసి హిందువులందరికీ ఉపయోగపడే విధంగా ఆ యొక్క భవనాన్ని హిందువులకు అప్పగించే వరకు మేము నిర్విరామంగా పోరాడతామని చెప్పి సీతంరాజు సుధాకర్ని ఈ రకంగా హెచ్చరిస్తున్నా. సిగ్గు లేకుండా ఈరోజు ఒక టీవీలో చెప్తున్నాడు, ఈ యొక్క స్థలము జిహెచ్ఎంసీది అని చెప్తాడు. నీకు కొంచెమన్నా తెలివి ఉందా అని అడుగుతున్నా సీతంరాజు సుధాకర్. 120 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక 3 మహానుభావులు దానం ఇచ్చారు. ఆ దానం ఇచ్చిన దాన్ని ఈ రోజు జిహెచ్ఎంసీ అంటావా? నీకు కొంచెమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావు అని సుధాకర్ని హెచ్చరిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మన ఒక్క హిందువుగా నేను పోరాటం చేస్తూనే ఉంటాం. దాన్ని మళ్ళీ హిందువులకు అప్పగించే వరకు వీరు ఎవరెవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో చట్టపరంగా వీరిపైన చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి కానీ, అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, ఈ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని మోసేసుకొని తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తున్నా. ఇటువంటి దేవాలయాలు గాని హిందూ సంస్కృతి సాంప్రదాయంలో హిందువుల ఆస్తులు గాని కబ్జా చేస్తున్నారు మీ యొక్క అణుంగు శిష్యులంతా కూడా. దీన్నంతా కూడా మేలుకోవాలి, మేలు చేరే విధంగా ముందుకు పోవాలి అని చెప్పి నేను ఈ విధంగా మీ టీవీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. అంటే 3 రోజుల నుంచి అక్కడ ధర్నాలు కావచ్చు, నినాదాలు ఏవైతే అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి అసలు ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? ప్రభుత్వంకు చెవులో సీసం పోసినట్టుందమ్మా. ఏ కార్యక్రమం కూడా అంతే. ప్రభుత్వం ఇటువంటి, ఎందుకంటే వీళ్లకు ప్రభుత్వము లైసెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేల టికెట్లు కొనుక్కున్నారు కాబట్టి వారిని ఆ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి యథా రాజా తదా ప్రజ అన్నట్టు కింద ఎమ్మెల్యేల నుంచి, కార్పొరేటర్ల నుంచి, మున్సిపల్ చైర్మన్ల నుంచి అందరూ కూడా ఇదే వ్యవహారం ఉంది వీళ్ళకి. ఈ యొక్క వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి వీరందరినీ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఇలాగే కొనసాగితే మీకు మనుగడ ఉండదు పార్టీకి అని చెప్పి నేను హిందువుగా తెలియజేస్తున్నా. అంటే సార్ ఇక్కడే అంటే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వివాదం తలెత్తలేదా సార్? అసలు దానికి జోలికి ఎవరైనా వచ్చినారా? జగన్మోహన్ రెడ్డి 120 ఏళ్ల నుంచి ఈ వివాదం ఎక్కడా లేదమ్మా. 120 years నుంచి వాళ్ళ కార్యక్రమాల దశాబ్దాల కాలం నుంచి కూడా
వాళ్ళ హిందువులకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడూ ఇటువంటి చేసేటి కార్యక్రమాలు కానీ లాక్కునేటివి కానీ ఇవంతా కూడా ఎప్పుడు చేయలేదు అతను. ఇంకా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో 40 దేవాలయాలు కూలిస్తే ఆ దేవాలయాలన్నింటినీ కట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి హిందూ సంబంధించిన కానీ దేనికి సంబంధించిన కానీ ప్రజలకు సంబంధించిన అన్ని మతాలకు సంబంధించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేయలేదు. కానీ వీళ్ళు హిందూ ద్రోహులు, వీళ్ళు హిందువులకు అన్యాయం చేస్తున్నారు, హిందువుల ఆస్తులపై కన్ను వేశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఒక హెచ్చరించడం జరుగుతా ఉంది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని అటు దేవాలయాలు కావచ్చు లేకపోతే ఇలాంటివి ఏవైతే కార్యక్రమాలు చేసేటివి ఉంటాయో వీటి జోలికి అసలు ఎందుకు వస్తున్నారు? ముఖ్యంగా ఏమొస్తుంది సార్ ప్రభుత్వానికి కూడా? ప్రభుత్వానికి ఏమొస్తుందన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏదైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు రోజు జరిగే డే బై డే ఏ జిల్లాలో ఏ కార్యక్రమం జరుగుతున్నది అన్నది ఒకవేళ వారు చదవకపోయినా, వారు రోజు వారికి చదివేంత టైం లేకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి కలెక్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ దీనికి సంబంధించిన వివరాలు పొద్దున్నే వారికి తెలియజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏ విషయము రాష్ట్రంలో జరిగినా కూడా చీమ చిటుక్కు అన్నా కూడా వారికి ఆ యొక్క విషయాలు తెలియజేసే అంశాలు పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు పార్టీ శ్రేణులు చెప్తూ ఉంటాయి. నేను ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలియదు అని నేను అనుకోను. వారు కూడా తెలిసే గమ్మన ఊరికే ఉన్నారు అని అనిపించే కార్యక్రమం నాకు జరుగుతూ ఉంది అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే వారి యొక్క కార్యకర్తలు, వారి యొక్క అనుగు శిష్యులు సంపాదించుకోవాలి, వారు దండుకోవాలి, వచ్చే ఎన్నికలలో ఖర్చు పెట్టాలి అనే ధోరణిలో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. హిందువులు కూడా అందరూ అదే అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని మానుకోవాలి. హిందూ దీని మీద ఉన్నటువంటి ప్రజలకు, ఏ ఒక్క ప్రజలకు అన్యాయం జరిగినా బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు తెలుసుకుంటూ ఉంటారు ఏ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా దాన్ని తెలియజేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. లేదు ఆ బిల్డింగ్ ఎక్కడిది అని విచారించండి. నేను అదే చెప్తున్నా, విచారించేదానికి కూడా ఏం లేదు. దాదాపు 2017లో చెప్పాను కదా, కోర్టులో కేసు వేసినప్పుడు కూడా ఆ కోర్టుకు జీహెచ్ఎంసీ వాళ్ళు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా రాసిచ్చారు. సిగ్గు లేకుండా సీతంరాజు సుధాకర్ ఈ స్థలము జీహెచ్ఎంసీది, ఇది బ్రాహ్మణులంతా తెలుసుకోవాలి, హిందువులంతా తెలుసుకోవాలి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సిగ్గు ఉండాలి అతనికి. కాబట్టి ఇటువంటి కార్యక్రమం నేను తప్పు ఉంటా. దీన్ని అధినేతలు కానీ పార్టీ శ్రేణులు కానీ గమనించి ఇటువంటి చర్యలు ఆపాలి అని నేను కోరుకుంటున్నా. ఓకే, అంటే ఎందుకు సార్ అసలు ఏమొస్తుంది ప్రభుత్వానికి అది లాక్కుంటే? హిందువులది అలాంటి కార్యక్రమాలు చేసి లాక్కుంటే, ఒకవేళ లాక్కున్నారే అనుకోండి, మరి ప్రజలందరూ ఎక్కడ చేసుకుంటారు ఆ దహన సంస్కారాలు కావచ్చు అవన్నీ కూడా? అది దహన సంస్కారాలు వేరే. దహన సంస్కారాలకు బరియల్ గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ చేసుకునే కార్యక్రమం వేరు. దాన్ని ఇక్కడ జరిగితే ఎవరైనా తప్పుపడతారు. ఇక్కడ 4 గోడల మధ్య మనకు చనిపోయిన రోజు నుంచి 3వ రోజు నుంచి 13వ రోజు వరకు జరిగే వైకుంఠ సమారాధన అంటారు, లాస్ట్ డే. దాని 13వ రోజు అది జరుగుతుంది. ఈ 12 రోజుల వరకు కొన్ని తంతులు ఉంటాయి. కొంచెం పితృదేవతలకు మనం బాగా ఇది చేయాలి, వాళ్ళు సంతోషంగా పోవాలి అన్న కార్యక్రమాలు, వాళ్ళకు పిండ ప్రదానాలు కానీ, నూగులు నీళ్లు వదలడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అవి 4 గోడల మీద జరుగుతుంటే వీళ్ళకేం అడ్డం నాకు అర్థం కాలేదు. అందులో 120 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఈ రోజు నిన్న జరిగేది ప్రజలంతా అడ్డు పెడుతున్నారని సంబంధించినది కాదు కదా, అది ప్రజలకు అందరికీ సంబంధించినది. ఇప్పుడు ఎవరైనా ఎవరింటిలో అయినా మనము 100 ఏళ్ళైనా 120 పుట్టినవాడు గిట్టక తప్పదు. పోయిన తర్వాత మనల్ని సంతోషంగా పంపించేంత కార్యక్రమం మన పిల్లలు చేస్తూ ఉంటారు. అటువంటి దాంట్లకు అడ్డుపడి అటువంటి దానిలను ఆపితే మీకు ఏమొస్తుంది అనేది నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏమొచ్చేదేంలే, ఆ స్థలం ఇప్పుడు కోట్లల్లో అయిపోయింది. ఆ స్థలాన్ని చించుకొని దాన్ని మొత్తం అంతా అమ్మేసి వీళ్ళు కబ్జా చేసేసి తలాకింత పంచుకోవాలి అనే కార్యక్రమంలో ఉన్నారు తప్ప ఇంకా వారు అంతకంటే ఇంకేం లేదు. ఏమొస్తుందమ్మా ఎవరికైనా? దాన్ని నమ్ముకుంటే డబ్బు వస్తుంది. ఆ డబ్బును వీళ్ళు ఎన్ని రోజులు, ఎంత డబ్బు కావాలి మీకు, ఎన్ని రోజులని మీరు ఇది చేసుకుంటారు, ఎంత మందిదని కబ్జా చేస్తారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ విషయం తప్పు. హిందువుల మనోభావాలు దెబ్బతీయద్దండి, హిందువుల ఆస్తుల జోలికి పోవద్దండి. ఇట్లా అపరకర్మల భవనములకు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రఖ్యాతిగాంచిన మనకు ఇదంతా ముఖ్యమైనది ఇటువంటి ఘట్టము. అటువంటి దాన్ని అడ్డుపడద్దండి. ఆ బీగాలను తొందరగా వాళ్ళకి ఇచ్చేసి ఆ యొక్క భవనాన్ని మరీ పునఃప్రారంభించాలని చెప్పి నేను మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఏ విధంగా మీరు మళ్ళీ దాన్ని రావాలి అని కోరుకుంటున్నారు? ఈ వివాదం అంతా ఎక్కడికి ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నారు? అంటే వివాదం ఎండ్ కాకపోతే మేము ప్రభుత్వం ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోమని అడుగుతున్నాం, విచారించమని అడుగుతున్నాం.
జిహెచ్ఎంసీ ఇది మాది కాదు అని ఇచ్చేసింది ఆల్రెడీ. చెయ్యకపోతే ఇంకా దానికి సంబంధించిన యావత్ హిందువులని యావత్ బ్రాహ్మణ సంఘాలని విశాఖపట్నంలో దింపి మేము దీని మీద బృహత్తర కార్యక్రమాన్ని అందరూ కలిసి ఇప్పుడు మన విశ్వ హిందూ పరిషత్ కూడా వచ్చారు, బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, హిందూ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరితో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రత్యేక ప్రభుత్వం మీద ఇంకా చూస్తాం 2-3 రోజులు ప్రభుత్వం ముందు ఒక ఎజిటేషన్స్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక పోరాటం చేస్తాం, దీన్నైతే నిలుపుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కబ్జాదారుల జోలికి వాళ్ళ చెయ్యి దాని మీద పడనివ్వము అని నేను చెప్తున్నాను. ఓకే, అంటే మీరు ఒక హిందూ అయి ఉండి అంటే సాటి హిందూ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క హిందువు కూడా మేలుకోవాలి. పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒకరు టీడీపీనా ఒకరు వైసీపీనా అనే సంబంధం లేకుండా ఇప్పుడు చేస్తున్నదైతే టీడీపీ నాయకులే, దాన్ని సీతంరాజు సుధాకర్ టీడీపీనే, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు టీడీపీనే. పార్టీలకు అతీతంగా పార్టీలో ఉన్న హిందువులు కూడా బయటికి వచ్చి దీన్ని గమనించి మనం ఎదుర్కొనాలి అని నేను హిందువులందరికీ తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్ గా అంటే నేను చాలా వరకు మీరు మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి, మాటకు తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టరా? నేను సపోర్టర్ కాదమ్మా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులు దేవాదాయ శాఖ ఉన్నా, ఇప్పుడు కూడా నేను దీంట్లో స్పోక్స్ పర్సన్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కానీ నేను ఈరోజు పార్టీ గురించి మాట్లాడడంలే, ఒక హిందువుగా మాట్లాడుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే పార్టీ ఎందుకు వచ్చింది మీరు అడిగారు కాబట్టి అక్కడ కబ్జా చేస్తున్నది తెలుగుదేశం వారు కాబట్టి నేను వారి యొక్క పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి దేవాలయాలన్నీ కూడా కట్టించారు అని మీకు సూటిగా చెప్పారు. రైట్, చంద్రబాబు నాయుడు గారు కూల్చారు, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవాలయాలు కట్టించారు. ఇంకా ఆ సబ్జెక్టు పోతే ఇంకా మరి దండిగా ఉంటుంది హిందువుల మీద. దీనికి సంబంధించి ఒక హిందువుగా నేను యొక్క బోడెమ్మ సత్రం గురించి దాన్ని ఆకుపై చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కానీ హిందూ సంఘాలు కానీ బ్రాహ్మణులంతా ఏకమై మేము అక్కడికి వచ్చి ఆందోళనలు చేపడతాం, ఆ యొక్క బంగ్లాను మేము మళ్ళీ కూడా పునఃప్రారంభిస్తాం అనేది హిందూ సోదరులు మనందరూ కూడా నడుము బిగించాలి అని అందరినీ కోరుకుంటాం. రైట్, ఫైనల్ గా టీడీపీ పార్టీ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? టీడీపీ పార్టీ వాళ్ళకి ఒకటేనమ్మా, ఏం లే, వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక భూ కబ్జాలకు కానీ మన ఇది మద్యం విధానంలో గాని ఇసుక గాని మైన్ గాని ఒక లైసెన్స్ ఇచ్చాడు వారికి. వారు యథారాజా తదా ప్రజారు వారు ఇచ్చిన లైసెన్స్ ను వీళ్ళు అమలు పరుచుకుంటూ ఇక్కడ సంపాదించుకున్న దాన్ని కప్పము కడుతున్నారు, అక్కడికి తీసుకొని పోయి. అది తప్పు. అన్నీ కూడా మానుకొని ప్రభుత్వము ప్రజల సంక్షేమాన్ని కోరుకోండి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండండి అని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందు అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.